9th class chapter 11 areas exercise 11.2 సో మనం క్వశ్చన్ నెంబర్ 6 వరకు నేర్చుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 7 నుండి ఈ వీడియోలో నేర్చుకుందాం. క్వశ్చన్ నెంబర్ 7 prove that the area of trapezium is half the sum of the parallel sides multiplied by the distance between them. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం అన్నాడు. ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం అంటే నేను ఇక్కడ తీసుకున్న ఏబిసిడి ఇది ఒక ట్రెపీజియం. ట్రెపీజియం అన్నప్పుడు ఇక్కడ ఈ టూ లైన్స్ ప్యారలల్ ఉంటాయి. డిసి ఈజ్ ప్యారలల్ టు ఏడి. ఓకే, అయితే ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ మల్టిప్లైడ్ బై ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తూ మల్టిప్లైడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే ఈ రెండింటి డిస్టెన్స్ను మల్టిప్లై చేయాలి, చేస్తే అది ఈక్వల్ కావాలి. సో అది మనం ఇక్కడ చూద్దాం. సో ఏం ప్రూవ్ చేయాలనేది నేను ఇక్కడ రాస్తా ఫస్ట్. సో we have to prove that area of the trapezium. So area of the trapezium ABCD, area of the trapezium ABCD is equal to half of the distance between half of the two distances, parallel distances, DC plus AB. So half of the DC distance plus AB distance, ఇవి రెండు parallel lines కూడా. So multiplied with distance between them. సో నేను ఈ డిస్టెన్స్ ఏం చేస్తున్నా, ఇక్కడ ఈ లైన్ జాయిన్ చేస్తున్నా, చేస్తే ఈ పాయింట్ని నేను ఈ అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ అవుతుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఎంత డిఈ మల్టిప్లైడ్ విత్ డిఈ, ఇది మనము ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ అనేది పాయింట్ అనుకున్నా, డిఈ అనేది డిస్టెన్స్ అనుకున్నా. అయితే డిఈ అనేది పర్పెండిక్యులర్ టు ఏబి అవుతుంది. సో అది మనం ఇక్కడ రాద్దాం. లెట్ ఇట్ ట్రెపీజియం ABCD is a trapezium. Right? So ఇందులో AB is parallel to DC, AB is parallel to DC and DE is perpendicular to AD, DE is perpendicular to AD and AB, DE is perpendicular to AB or DC ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ therefore ట్రెపీజియం ఏరియా ABCD is equal to ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC, ఇక్కడ మనం AC డయాగనల్ జాయిన్ చేద్దాం. చేస్తే ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ABCD is equal to ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC ప్లస్ ADC, ఈ రెండు ట్రయాంగిల్స్ ఏరియా ఈక్వల్ అవుతుంది ఇది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC ప్లస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ADC, ఈ టూ ట్రయాంగిల్స్ ఏరియాకి ఈ ట్రెపీజియం ఏరియా ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏముంది మనకు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్, ఇది మనకు జనరల్ ఫార్ములా. ఓకే, సో ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ABCD is equal to area of the triangle ABC. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC అన్నప్పుడు ఏమవుతుంది, ఇది ట్రయాంగిల్ అండ్ డిస్టెన్స్ హైట్, ఇది బేస్, AB is the base, హైట్ ఏమవుతుంది ఇది అవుతుంది. ఈ హైట్ అంటే ఏంది డిఈనే కదా. సో హాఫ్ ఆఫ్ ద బేస్, బేస్ అంటే AB ఇంటూ హైట్ అంటే డిఈ, రైట్, ప్లస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ADC, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ADCకి హాఫ్ బేస్, బేస్ అంటే ఏంటి దీనికి DC బేస్ హైట్ ఏమవుతుంది ఇది అవుతుంది, ఈ ప్యారలల్ డిస్టెన్స్ హైట్ అవుతుంది. సో DC ఇంటూ డిఈ. సో ఇప్పుడు ఇక్కడ హాఫ్ కామన్, డిఈ కామన్, హాఫ్ డిఈ కామన్ తీయండి. హాఫ్ డిఈ కామన్ తీస్తే AB ప్లస్ DC రిమైనింగ్ ఉంటుంది మనకు. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ డిఈ ఇంటూ AB ప్లస్ DC కదా. సో దీన్ని మనం ఎట్లా కూడా రావచ్చు కదా, హాఫ్ AB ప్లస్ DC ఇంటూ డిఈ. అంటే ఇటు రాసిన ఒకటి వచ్చిందా మనకు ఆన్సర్, సేమ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద trapezium is equal to half of the sum of the two parallel sides multiplied with parallel distance between two parallel lines. Okay, it is proved.
క్వశ్చన్ నెంబర్ 8, PQRS అండ్ ABRS ఆర్ parallelograms. ఇక్కడ PQRS ఒక parallelogram, ABRS ఒక parallelogram. ఇక్కడ మనకు కామన్గా ఒక బేస్ కనబడుతుంది SR అనేది. ఓకే, సో నెక్స్ట్ X ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద సైడ్ BR. సో ఇక్కడ BR మీద X అనేది ఏదో ఒక పాయింట్ అనుకుంటే షో దట్ మనకు 2 కేసెస్ ఇచ్చింది. ఏరియా ఆఫ్ ద PQRS parallelogram ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద BRS ABRS. సో ఈ రెండు parallelograms ఏరియా ఈక్వల్ అని చూపించాలి. అట్లనే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ AXS ఈ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద PQRS. ఓకే, ఈ రెండు మనం ఈ 2 కేసెస్ని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ కేస్ ఏం ప్రూవ్ చేయాలి మనం? టు ప్రూవ్ ఏరియా ఆఫ్ PQRS ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ABRS. ఈ రెండు parallelograms ఏరియా మనం ఈక్వల్ అని చూపించాలి. సో ఇక్కడ మనకు ఈ రెండింటిని మనం కన్సిడర్ చేస్తే ఏముంది, ఇక్కడ రెండింటికి సేమ్ బేస్ ఉంది, అవునా? సో అట్లనే ఈ లైన్ ఇది parallelogram అన్నప్పుడు అపోజిట్ లైన్స్ ప్యారలల్ కదా, సేమ్ బేస్ అండ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ బిట్వీన్ 2 సేమ్ ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు రెండు ఆటోమేటిక్గా ఏరియా అనేది ఈక్వల్ అనేది. అంతే, ఈ స్టేట్మెంట్ రాసి మనం ఇది ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో దీనికి ఆన్సర్ చూడండి, క్వాడ్రిలేటరల్ PQRS ఇదే మన ఆన్సర్. ఓకే, PQRS అండ్ quadrilateral ABRS are on the same base SR, right? Same base SR and between between the parallel lines, between the same parallel lines, SR is parallel to PB. Right? So therefore area of the quadrilateral PQRS is equal to area of the quadrilateral ABRS. Right? మనకి క్వశ్చన్ ఎందుకు ఇచ్చిందంటే ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవడానికి. ఇది సేమ్ బేస్ మీద ఉండి సేమ్ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్న ఏ క్వాడ్రిలేటరల్ అయినా ఈక్వల్ అవుతుంది ఏరియా. ఓకే, సో సెకండ్ కేస్ ఏం చేయాలి? టు ప్రూవ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ AXS is equal to half of the area of the quadrilateral PQRS. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో దీనికి కూడా స్టేట్మెంటే ఇక్కడ చూడండి, దీనికి కూడా AXS, రైట్? అట్లే ABRS ఈ రెండింటికి సేమ్ బేస్ ఉంది. ఇక్కడ ఏముంది సేమ్ బేసు? ఏస్, రైట్? అట్లే బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఇక్కడ AS ఈజ్ ప్యారలల్ టు BR. ఎందుకు? ABRS ఈజ్ ద ప్యారలోగ్రామ్ కాబట్టి రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉండి సేమ్ బేస్ ఉంటే ఆ ట్రయాంగిల్ ఏరియాకి హాఫ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అవుతుంది. సో ఇది కండిషన్ అవుతుంది. సేమ్ కండిషన్ రాయాలి మనం ఇక్కడ. సో దీనికి సెకండ్ వన్కి ఆన్సర్ ట్రయాంగిల్ AXS అండ్ quadrilateral ABRS parallelogram కదా are on the same base AS. బేస్ ఏముంది? సేమ్ AS, రైట్? అండ్ between the same parallel lines, that is AS is parallel to BR. So therefore area of the triangle AXS is equal to half of the quadrilateral ABRS. ఇది మనకు ప్రిన్సిపల్లోనే ఉంటుంది. ఇది ABRS అయితే ఇక్కడ ABRS is equal to quadrilateral ABRS is equal to PQRS, right? సో కాబట్టి ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్ quadrilateral ABRS area is equal to PQRS. సో మనకు వచ్చింది కావాల్సింది AXS is equal to half of the area of the quadrilateral PQRS. Hence it is proved. ఇక్కడ మనం ఏం రాద్దాం అంటే సిన్స్
ఫ్రమ్ క్వశ్చన్ నంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి దీని ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. సో మనకు థీరం ప్రూవ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 8. నౌ క్వశ్చన్ నెంబర్ 9. A farmer has a field in the form of parallelogram PQRS. సో అనే ఓ ఫార్మర్ యొక్క ఫీల్డ్ ఎట్లుంది, PQRS పారలోగ్రామ్ షేప్లో ఉంది యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. హీ టుక్ ద మిడ్ పాయింట్ ఏ ఆన్ RS. ఈ RS మీద ఒక మిడ్ పాయింట్ పెట్టింది ఆయన, రైట్, దాన్ని ఏ అనుకున్నాడు. అండ్ జాయిండ్ ఇట్ టు పాయింట్స్ P అండ్ Q. సో ఇక్కడ ఈ ఏతో నుంచి Pని Qని జాయిన్ చేసిండు, అంటే AQ AP జాయిన్ అయిపోయింది. ఓకే, సో ఇన్ హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ డివైడెడ్, వాట్ ఆర్ ద షేప్స్ ఆఫ్ దీస్ పార్ట్స్. ఎన్ని రకాలుగా డివైడ్ అయిందని అడుగుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో డివైడ్ అయినాయి, రైట్. సో ట్రయాంగిల్ షేప్లో డివైడ్ అయినాయి, ఎన్ని షేప్స్ ఎన్ని డివైడ్ అయినాయి అని అడుగుతున్నాడు. అండ్ ద ఫార్మర్ వాంట్స్ టు సో ద గ్రౌండ్ నట్స్ విత్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సమ్ పల్సెస్ అండ్ ప్యాడీ. సో హౌ షుడ్ హీ సో, స్టేట్ ద రీజన్స్. ఇక్కడ సో అంటే మనం చెట్లు పెట్టడం, విత్తడం, గింజలు గ్రౌండ్లో పెట్టడం. ఓకే, అండ్ ఇక్కడ పల్సెస్ అంటే మనం పప్పులు ఉంటాయి కదా అవి. సో ప్యాడీ అంటే ఏంటంటే రైస్ సీడ్స్ ఉంటాయి కదా, వరి అంటాం, వడ్లు. సో అది ప్యాడీ. ఓకే, సో ఇవి వేయడానికి అంటే గ్రౌండ్ నట్స్ అంటే వేరుశనగలు. ఓకే, సో పల్లీలు అంటాం కదా అది. సో ఇవి వేయడానికి ఏంటి రీజన్, ఓకే, అది కూడా అడుగుతుంది మనల్ని. సో ఇప్పుడు మనం ఇక్కడ రీజన్స్ రాయాలంతే మెయిన్గా. సో ఇక్కడ ఫీల్డ్ ఈజ్ ఎన్ని రకాలుగా డివైడ్ అవుతుంది, త్రీ డివిజన్స్ వస్తుంది. ఫీల్డ్ ఎన్ని రకాలుగా డివైడ్ అవుతుంది, 3 పార్ట్స్ డివైడ్ అవుతుంది. ఫీల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ అండ్ దేర్ షేప్స్ కూడా అడిగినాయి కదా. దేర్ షేప్స్ ఆర్ ట్రయాంగులర్ షేప్లో ఉన్నాయి ఇవి ఈ 3 పార్ట్స్ కూడా, రైట్. ఇది మనకి ఫస్ట్ దానికి డివైడ్ అయింది. సో ఫ్రమ్ ద ఫిగర్ అంటే దీని నుంచి ట్రయాంగిల్ APQ అండ్ క్వాడ్రిలేటరల్ PQRS ఆర్ APQ PQRS ఇవి రెండు కూడా సేమ్ లైన్స్, సేమ్ బేస్ మీద ఉన్నాయి చూడండి, అట్లా సేమ్ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంటాయి. ఓకే, సో PQRS ఆర్ ఆన్ ద సేమ్ బేస్ PQ and between same parallel lines PQ is parallel to SR. So అప్పుడు ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ APQ is equal to half of the quadrilateral PQRS. ఇంతకుముందు సమయంలో కూడా మనం చేసినాం ఇది ఈ ప్రిన్సిపల్తో. ఓకే, సో ఈ 2ని తీసుకొస్తే ఏమవుతుంది, 2 ఇంటూ ట్రయాంగిల్ APQ ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రిలేటరల్ PQR మిగులుతుంది. ఇక్కడ క్వాడ్రిలేటరల్ PQRS. సో క్వాడ్రిలేటరల్ PQRS అన్నప్పుడు 3 ట్రయాంగిల్స్ అన్నాం కదా, ఏంటి APQ ఒక ట్రయాంగిల్, ASP ఒక ట్రయాంగిల్, ARQ ఒక ట్రయాంగిల్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ PQR ఈజ్ ఈక్వల్ టు, సో ట్రయాంగిల్ ASP ప్లస్ ట్రయాంగిల్ APQ ప్లస్ ట్రయాంగిల్ ARQ, రైట్. ఇక్కడ APQ ఉంది, ఇది APQని తీసుకొస్తే ఏమవుతుంది మనకు, 2 ట్రయాంగిల్ APQ కదా. సో 2 ట్రయాంగిల్ APQ ఇది ఒకటి తీసుకొస్తే మైనస్ ట్రయాంగిల్ APQ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ASP ప్లస్ ట్రయాంగిల్ ARQ. ఓకే, సో ఇందులోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేస్తే ఒకటే ట్రయాంగిల్ APQ వస్తుంది, ఈ 2లోకి వెళ్ళి 1 పోతే 1 వస్తుంది కదా. ఓకే, సో దెన్ ఇక్కడ ASP ప్లస్ ARQ, ట్రయాంగిల్ ASP ప్లస్ ట్రయాంగిల్ ARQ. సో ఇప్పుడు మనం దీన్ని మనం 3 పార్ట్స్గా చేసేసుకున్నాం, రైట్.
సో ఇక్కడ ఫార్మర్ ఏం చేసిండంటే ఈ ఫీల్డ్ని 3 పార్ట్స్గా ఈక్వల్గా డివైడ్ చేసేసి ఒక దాంట్లో పల్సెస్, ఒక దాంట్లో గ్రౌండ్ నట్స్, ఒక దాంట్లో ప్యాడీ, రైట్. సో అది మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసినామంటే చూడండి 3 ఈక్వల్ పార్ట్స్ చేసినాం. ఏపీకి ఒక ట్రయాంగిల్, ఏఎస్పి ఒక ట్రయాంగిల్, ఏఆర్కి ఒక ట్రయాంగిల్. సో ఫస్ట్ దాంట్లో నేను ఏం చేసిన గ్రౌండ్ నట్స్ వేసిన. సో సెకండ్ దాంట్లో ఏం చేసిన పల్సెస్, థర్డ్ దాంట్లో ఏం చేసిన ప్యాడీ అంటే వరి వేసేసిన, రైట్. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసినాం కదా. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్ రాయాలి. ద ఫార్మర్ మే సా గ్రౌండ్ నట్స్ ఆన్ ట్రయాంగిల్ ఏపీక్యూ రీజియన్, రైట్. ఇది ఒక రీజియన్. సెకండ్ది ద ఫార్మర్ మే సా పల్సెస్, సెకండ్ది ఆన్ ట్రయాంగిల్ ఏఎస్పి రీజియన్. ఏఎస్పి రీజియన్లో పల్సెస్ వేసేసిండు, ఫస్ట్ దాంట్లో గ్రౌండ్ నట్స్ వేసిండు. సో లాస్ట్ వన్ ద ఫార్మర్ మే సా ప్యాడీ ఆన్ ట్రయాంగిల్ ఏఆర్క్యూ రీజియన్. ఓకే. సో దిస్ ఈజ్ ద గివెన్ క్వాడ్రిలేటరల్ షేప్డ్, అది పారలోగ్రామ్లో ఉన్న షేపు, దాన్ని మనం 3 ట్రయాంగిల్స్ కింద ఈక్వల్గా డివైడ్ చేసినాం. అందులో ఆయన ఈక్వల్గా గ్రౌండ్ నట్స్ వేసిండు, పల్సెస్ వేసిండు, ప్యాడీ వేసిండు. ఓకే, ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేసినాం. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్, క్వశ్చన్ నెంబర్ 10. ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద డయాగనల్స్. సో వెరీ సింపుల్. ఫస్ట్ రాంబస్ అంటే ఏందో మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. రాంబస్ మన కైట్ షేప్లో ఉంటుంది. ఈక్వల్, 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ రాంబస్కి, రైట్. బట్ డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. నేను ఏం చేసుకున్నా ఏబిసిడి అనుకున్నా, రైట్. 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, 2 డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఈ డయాగనల్స్కు D1 D2 అని పేరు పెట్టుకున్నా. ఇది సెంటర్ పాయింట్ O అనుకోండి. సో ఇది క్వాడ్రిలేటరల్. సో ఇక్కడ మనం ఆన్సర్లో లెట్ ఇట్, ఓకే, ఇది మనం తీసుకున్నాం కాబట్టి లెట్ ఇట్ quadrilateral ABCD is a rhombus, right, and D1 D2 are its diagonals, and D1 D2 are diagonals bisecting at O, రైట్. ఈ 2 డయాగనల్స్ ఓ దగ్గర బైసెక్ట్ అయినాయి. బైసెక్ట్ అంటే ఏంది? ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి, ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఆ బైసెక్టింగ్ మీనింగ్, ఓకే, హాఫ్ డివైడ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఈ D1 D2లు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ తెలుసు కదా మనకు. సో అదే రాద్దాం ఇక్కడ. సో వీ నో దట్ D1 ఈజ్ పర్పెండిక్యులర్ టు D2, డయాగనల్ 1 ఈజ్ పర్పెండిక్యులర్ టు డయాగనల్ 2, ఓకే. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ కనుక తీసుకుంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా మనకు, హాఫ్ బేస్ ఇంటూ హైట్, ఇది జనరల్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏబిసి ఎక్కడ ఉంది? ఏబిసి ఇది. సో దీనికి బేస్ ఏది? ఏసీ, హైట్ ఏది? ఓబి, రైట్. సో బేస్ ఏసీ into height OB, right. So this is equal to half AC అంటే D1 కదా. సో OB అంటే ఏంటి? half of the D2. సో D2 by 2. ఇక్కడ D1 into D2 by 2 into 2 4 అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, therefore ఇక్కడ కూడా therefore పెట్టుకోండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిసి, ఈ ట్రయాంగిల్ తీద్దాం. ఇక్కడ బేస్ ఏంది? ఏసీ, హైట్ ఏంది? ఓడి. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ అంటే ఏసీ ఇంటూ హైట్ ఓడి. సో ఇక్కడ హాఫ్ బేసీ అంటే ఏంది? ఏడి అని, ఏసీ అంటే ఏంది? D1, ఓడి అంటే హాఫ్ ఆఫ్ ద D2 అంటే D2 by 2. సో అప్పుడు ఏమవుతుంది? D1 D2 by 4 అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ area of the quadrilateral or rhombus, area of the rhombus ABCD is equal to area of the triangle ABC
ప్లస్ ఏరియా ఇన్ ద ట్రయాంగిల్ ఏడిసి. ఈ రెండు ఏరియాస్ని కలిపితే ఇది రాంబస్ వస్తుంది మనకు. సో దీనికి ఏంది, రెండింటికి ఏముంది, d1 d2 by 4 ప్లస్ d1 d2 by 4. సో ఇక్కడ 4 కనుక మనం ఎల్సిఎం తీస్తే d1 d2 ప్లస్ d1 d2. ఇప్పుడు ఇక్కడ ఈ d1 d2 ఏమైతే రెండు కలిస్తే 2d1 d2 by 4. Your 2 1s are 2 2s are. So this is equal to d1 d2 by 2. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, therefore area of the quadrilateral rhombus ABCD is equal to half of the d1 into d2, right? ఇది 1/2 మనం బయట చేస్తే d1 into d2 అంటే diagonals. సో hence it is proved. మనల్ని అడిగింది కూడా అదే, ఏమడిగిండు, రాంబస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగనల్స్. సో ఇది ఫార్ములా కింద కూడా మనం వాడుకోవచ్చు. రాంబస్ ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 డయాగనల్స్. ఓకే, సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో మనకి దీంతో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఈ ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ 10th క్లాస్కి సంబంధించినవి 9th 6th to 10th ఆల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. సో మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కావాలంటే షేర్ చేయండి, తెలియని వాళ్ళకి చెప్పండి. అన్ని స్టేట్మెంట్స్తో ఉంటాయి. ఓకే, కొంచెం వీడియో డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మీకు అర్థం కాకపోతే ఫస్ట్ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్నాక ఆటోమేటిక్గా నోట్స్ క్లియర్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.